ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్య, నేను ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. దేవా, నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికి నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య శాస్త్రులు ఇంకా పరిసయ్యులను ఉద్దేశించి అక్కడ ఉన్న జనసమూహంతో ఏమని చెప్తున్నారండి, మీరు ఆ శాస్త్రులు ఇంకా పరిసయ్యులు చెప్తున్న మాటల్ని జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారం నడుచుకోండి, కానీ ఆ మాటల్ని చెప్తున్న వారి యొక్క ప్రవర్తనని అనుసరించి మాత్రం నడుచుకోకండి అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఎందుకంటే వారు మాట్లాడుతున్న మాటలకి వారి ప్రవర్తనకి ఎక్కడ కూడా పొంతన లేదు కదండి. ఇంకా యేసయ్య వారి గురించి ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం. మోయే సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. కదండి, మనం ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకొని మనము యేసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించి యేసయ్య నామములో బాప్తిస్మం తీసుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తారు కదండి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించినప్పుడు మన మీద ఉన్న పాప భారం అనేది తొలగించబడుతుంది కదండి. అంటే తొలగించబడిన తర్వాత యేసయ్య ఏం చేస్తారండి, అప్పటి వరకు ఎంతో భారభరితమైన పాపం అనే కాడిని మోస్తున్న మన మీద సువార్త అనే సులువైన కాడిని పెడతారు కదండి. యేసయ్య మన మీద పెట్టిన సువార్త అనే కాడిని మోయడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు కదండి. ఆ సువార్తని మనము కేవలము శాస్త్రుల పరిశీలిలాగా ఇతరులకి చెప్పేవారిగా మాత్రమే కాకుండా ఆ సువార్తని మనము జీవించి చూపించగలగాలి కదండి. సువార్త అంటే మంచి వార్త కదండి. యేసయ్య మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో ఏ మంచి అయితే జరిగిందో ఆ మంచిని ఇతరులకు బోధించడం మాత్రమే కాకుండా మన ప్రవర్తనని చూసి వారు ప్రభావితం చెందే విధంగా మనము ఉండాలి కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. 5వ వచనము. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయు చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. కదండి, ఈ వాక్యం చదవగానే సాధారణంగా మనం ఏమనుకుంటామండి, మనం చేస్తున్న మంచి ఎవరికి కనబడకుండా చేస్తేనే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తారని మనం అనుకుంటాం కదండి. ఆ విధంగా సీక్రెట్గా చేయడాన్ని బట్టి మనము దేవుని నామానికి కలిగే మహిమని దొంగిలించిన వారమే అవుతాం కదండి. ఇతరులు మనల్ని నోటీస్ చేయాలని అనుకోవడం కంటే ఇతరులు మనము ఎందుకు ఆ మంచి కార్యాలు చేస్తున్నామని గ్రహించి ఆ మంచి కార్యాలని చేయడానికి ప్రోత్సహిస్తున్న దేవుని ప్రేమను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది కదండి. అలా కాకుండా మనం కేవలం మనుషుల మెప్పు కోసం చేస్తే మనకి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు కదండి. ఇంకా యేసు ఏమని చెప్తున్నారు మనం చూద్దామండి. 6వ వచనము. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. కదండి, వాక్యం చదవగానే మనము కొంతమంది పాస్టర్స్ని వెంటనే ఏమి ఆలోచించకుండా బ్లేమ్ చేస్తాం కదండి. పాస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి వారి చుట్టూ మనుషులు ఎందుకు ఉంటున్నారు, పాస్టర్స్ స్టేజ్ మీదకి రాగానే క్లాప్స్ ఎందుకు కొడుతున్నారు, ఇవన్నీ మనం చేయకూడదు అనేసి మనం వెంటనే వారిని బ్లేమ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారి పక్కన మనుషుల్ని పెట్టుకోవడానికి కారణము మనమే కదండి. ఎందుకంటే మనము వారిని కూడా ఒక మనుషుల్లాగా ట్రీట్ చేయడం అనేసి వారు కనపడగానే వారిని ఎంతో అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటాం కదండి. మనము మనుషుల్లాగా సరిగా బిహేవ్ చేస్తే వారికి ఆ పరిస్థితి ఏర్పడేది కాదు కదండి. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము దైవజనులని దేవుడిలాగా ట్రీట్ చేస్తే తప్పు, కానీ మనము దేవుని కొరకు నిలబడిన దైవజనులని ప్రోత్సహించడంలో ఏ తప్పు లేదు కదండి. ఎందుకంటే వారు దేవుని తరపున సాతానుతో పోరాడడానికి నిలబడ్డారు కదండి. ఈ విషయాన్ని గమనించి మనము దేవుని యొక్క స్థానాన్ని దొంగిలించినంత వరకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు కదండి. ఆ విధంగా దేవుని మహిమని దొంగిలించకుండా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా మన ప్రవర్తనని మార్చుకుని ఇతరులకి యేసే ప్రేమని చూపించగలిగే కృప, అంతం వరకు యేసేకి నమ్మకంగా జీవించగలిగే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.